జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. దైవ కృప స్వరానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా, ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని చేరుకోవటం ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుడు మనందరిని దీవించిన గాక. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఈ పరిచర్య అంతకంతకు విస్తరిస్తూ ఉన్నది. జీసీడీ పరిచర్య ఆంధ్ర ఒడిశా తెలంగాణలో విస్తరించున్నది. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి స్నేహితులకు నా శుభాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భమున ఇప్పుడు మన జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసం చేత నీతికరణ అనేటువంటి ఈ సిరీస్ మనం ధ్యానం చేస్తున్నాం. ఇది చాలా అద్భుతంగా వ్రాయబడి దేవుని వాక్యం. ఒకవేళ ఇలాంటి ఆలోచనలు గనక మనం దేవుని వాక్యంలో దేవుడు ఈ కార్యం చేసి ఉండకపోయి ఉంటే అందరిలాగానే ఏదో ఒకటి కష్టాలు చేసుకుని ఏదో ఒకటి మోక్షం సాధించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవాళ్ళం. కానీ మోక్షం సంపాదించడానికి మన పని కాదని తెలచబడింది. అది దేవుని ఉచితమైన కృప అని తెలచబడింది. ఈ రోజు మనం మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మంచి క్రియలు ఏ స్థానంలో మనం పెడదాం, మంచి క్రియలు యొక్క స్థానం ఏంటి, అది ఎక్కడ పెడతాం, అసలు అది ముందుండాలా వెనకుండాలా అనేది మనం వాక్యం ఏముంటుందో మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అద్భుతమైన గడియ శుభ సందర్భమున నీ వాక్యాన్ని నేర్చుకోవటానికి, ప్రత్యేకంగా మేము నీతిమంతులుగా ఎలా చేయబడ్డామో, అది ఎంత అవసరమో అనేది ధ్యానం చేస్తుండగా మా విశ్వాస జీవితాన్ని దృఢపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం ఏమంటుందంటే, రక్షణ అనేది దేవుని వరం. అది విశ్వాసం ద్వారానే అనుగ్రహించబడింది, మంచి క్రియల వల్ల కాదు. అంటే మంచి క్రియల స్థానం మొదటిది కాదు. మంచి క్రియల స్థానం అది తర్వాత, రక్షణ పొందిన తర్వాత. ఇక్కడ మంచి మాట ఉంది, మంచి క్రియలు రక్షణకు కారణం కాదు. గమనించండి, మరోసారి చెప్తాను. మంచి క్రియలు రక్షణకు కారణం కాదు, కానీ అది రక్షణకు ఫలితం. నీతిమంతులుగా చేయబడిన తర్వాత మనం నీతి కార్యాలు చెయ్యాలి. పాపంలోనే జీవించకూడదు, నచ్చినట్లుగా బ్రతకూడదు, ఈ లోకంలోని ఆచార ప్రకారంగా మనం జీవించకూడదు. దేవుని మీద మనం ఆధారపడుతున్నాం. దైవికమైన సూత్రాల మీద ఆధారపడటమే క్రైస్తవ జీవితం, విశ్వాసం. కనుక ఇప్పుడు మంచి కార్యములు అనేది అది రక్షణ పొందిన తర్వాతనే. చాలా మంది ఇంకా అపోహలు ఉంటారు. రక్షింపబడ్డాను కదా, నేను ఎలా జీవించినా పర్వాలేదు కదా, నా ఆత్మ సెక్యూరిటీలో ఉంది కదా అని చాలా మంది అనుకుంటారు. అలా లేదు. నీలో స్వాతంత్రం ఉంది కదా, నీవు ఏదైనా పడిపోవడానికి ఆస్కారం ఉంది కదా, నీ ఇచ్చ ఉంది కదా. కనుక నీ ఇచ్చను చంపేయాలి, నీ కోరికను. అందుకే ఇప్పుడు లోకంలో ఉన్న సమస్య ఏంటంటే, నా కోరిక, నా ఇష్టము, నా బ్రతుకు అని అంట. స్పిరిచువల్గా అది కుదరదు. భౌతికమైనది మాత్రమే నా ఇష్టం, నా కోరిక. కానీ ఆధ్యాత్మికంగా నా ఇష్టం, నాకు కోరిక కాదు. అది దేవుని కోరిక, దేవుని చిత్తం మాత్రమే. కనుక రక్షణ పొందిన వాడు విశ్వాసం చేతనే దేవుని కృప అనుగ్రహమే. తర్వాత రక్షణ పొందిన తర్వాత నీతిగా జీవించాలి. బాప్తిసం పొంది నీటిలో నుండి బయటకు తేలిన తర్వాత ఆత్మ దేవుని నడిపింపు ప్రకారంగా మనం జీవించాలి. మన సొంతది కాదు, నాకు నచ్చింది, ఇది బాగుంది, అలాంటి కుదరదు. దేవుడు ఏం చేశాడో, ఏం చెప్పాడో, ఎలా బ్రతుకుమన్నాడో, ఆయన ఎలా జీవించాడో దాన్ని అనుకరించడమే నీతి. కనుక యేసు ప్రభువును నమ్ముకున్న వారు, శిష్యులు, క్రైస్తవులు, సంఘము నీతిగా జీవించాలి. నీతిగా జీవించలేదనుకోండి, ఇంకా నీవు పరిపూర్ణంగా ఒప్పుకోలేదో, నీవు రక్షణలోనికి రాలేదు అనే ప్రశ్న ఉంటుంది. గడిచిన వారంలో మాట్లాడినట్టుగా ఆ ఆశీర్వాదాలు నిండుగా నీలో కనిపించవు. నీవు సందేహంతోనే బతుకుతావు.
కనుక నిత్య ఆనందం కలిగి నీ జీవించాలనుకుంటే ప్రియులరా, విశ్వాసం తర్వాతన రెండవ స్థానంలో ఏమొస్తుందంటే మంచి క్రియలు. అందుకే యేసు ప్రభు వారి సహోదరుడు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ భాగంలో మంచి క్రియల గురించి ఆయన మాట్లాడతాడు. ఏమంటాడంటే, విశ్వాసము లేకుండా అంటే క్రియలు, విశ్వాసం లేకుండా అది మృతమైనది, క్రియలు లేని విశ్వాసము అది మృతము, దేనికి పనికిరాదు అని అంటారు. సో నీ విశ్వాసం ఇప్పుడు క్రియలు కనబడ, ముందేమో క్రియలు లేకుండా రక్షణ, ఇప్పుడేమో రక్షింపబడిన తర్వాత క్రియలు సంబంధించినట్టు నీతి కలిగినట్టు రక్షణ కార్యమును మనం జరిగించాలి. ఇలా వ్రాయబడింది. 17వ వచనం నుండి చదువుతాం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. విశ్వాసం ఉంది, నమ్మాను అంతే, చాలే, దాని గురించి ఏం పట్టించుకోకు, నా ఇష్టప్రకారం నేను జీవిస్తానంటే చచ్చిపోతావు, నీ ఆత్మ చచ్చిపోతుంది, దేవునితో సంబంధం ఉండదు. కనుక నీవు రక్షింపబడిన తర్వాత నీవు నీతిగా జీవించవలసింది, అంటే క్రియలోనికి రావాలి కూడా. అందుకే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. 18వ వచనం. అయితే ఒక్కడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనుపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనుపరుతునని చెప్పును. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగే నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడిని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిన నీవు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది గ్రహించుచున్నావు కదా అని అంటాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసం చేత నీతికరణ అనేది నీతి కార్యములో తర్వాత స్థానంలో ఉంది, ఇది మొదటి స్థానంలో ఇవ్వబడలేదు. అయితే ప్రపంచంలో ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే మంచి క్రియలు అనేది మొదటి స్థానంలో తీసుకొచ్చి మంచి క్రియల కోసం తాపత్రయపడుతున్నారు. వాళ్ళ కష్టమే తప్ప మేలు ఏమీ ఉండదు. ఎంత డబ్బు సంపాదించినా వారు కష్టపడుతున్నారు మోక్షం కోసం. కనుక క్రియల వలన మొదటిగా రక్షణ పొందలేము, కానీ రక్షణ పొందిన తర్వాతనే నీతి కార్యములు జరిగించాలి. ఇది దేవుని వాక్యం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆ నిజంలో ఎలాగో వాళ్ళు ఇచ్చ కొరకు జీవిస్తున్నారు. దేవుని బిడ్డగా బాప్తీసం పొందిన నీవు, సంఘంలో ఎదుగుతున్న నీవు, హాజరవుతున్న నీవు ఎలా బతుకుతున్నావు? అందరిలాగే బతుకుతున్నావా, లేకపోతే క్రీస్తుని అనుకరిస్తున్నావు? నీలో నీతి ఉందా? నీ మాటల్లో నీతి ఉందా? నీ చూపుల్లో నీతి ఉందా? మీ యొక్క ప్రవర్తనలో నీతి ఉందా? మీకు కుటుంబ వ్యవస్థల సంబంధాల నీతి ఉందా? సమాజంలో నీతి ఉందా? నీతి చాలా అవసరం. కనుక క్రైస్తవ సంఘము నీతిగా జీవించాలి, అప్పుడు సమాజము పరిశుద్ధపరచబడుతుంది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడైనా ప్రభు నమ్ముకున్న తర్వాత నీ విశ్వాసం తగ్గిపోతుందా, నిరసించిపోతుందా, యాక్టివ్లో లేదా, నీతిగా జీవించడం లేదా, ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? మృతమైనది, చనిపోతావు, జాగ్రత్త. అందుకే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో రాయబడింది, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరి తీగలు. నేను మీకు అంటి ఉండకపోతే మీరు ఫలించలేరు, నేను వేరుగా ఉండి మీరేం ఫలించలేరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నీతి కొనసాగించాలంటే నీవు యేసుతోనే అంటి కట్టి జీవించాలి. అప్పుడు నీతిమంతుడిగా నీవు జీవించగలుగుతావు. నీతి కార్యాలు ఈ భూమి మీద జీవించగలుగుతావు. సమాజం నీ వైపు చూస్తుంది, నీవు నీతిమంతుడు జీవించడానికి కొరకు. నీతి కార్యం ఎందుకు నీవు జరిగించకూడదు? దీవెనలు ఎందుకు నీ సమాజం మీద తీసుకురాకూడదు? దేవుని అద్భుతమైన ఆశీర్వాదం నీ కుటుంబానికి ఎందుకు తీసుకురాకూడదు? నీవు దేవుని ఎంతలో విశ్వాసం లేకుండా నీతి కార్యంలో జరిగించకపోవటం వలన ఒకవేళ నీ కుటుంబము, నీ సమాజము, నీ వ్యక్తిగత జీవితం, ఆత్మీయ జీవితం ఏడుస్తుందేమో చూసుకో, ఒప్పుకో, సరి చేసుకో. దేవుని వైపు రా, ఆయన దగ్గర రా, చిన్న ప్రార్థన చేస్తాను. కృపగల దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవా, మంచు క్రియలు అనేది అది విశ్వాసము, రక్షణ చేత
అది పొందిన తర్వాత, అది కృపచేత రక్షింపబడిన తర్వాత రక్షింపబడిన వారు మంచి కార్యములు చెయ్యాలి అనేది ఈ 2వ స్థానంలో, చివరి స్థానంలో ఇవ్వబడింది. ఈ లోకంలో అన్యజనులు ప్రభువా మంచి క్రియలు అనేది మొదటి స్థానంలో తీసుకుని వచ్చారు, దేవుణ్ణి 2వ స్థానంలో పెట్టారు. ప్రభువా నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే, మొదటిది నీ కార్యము, నీ స్థానం, మొదటి స్థానం దేవునిది, 2వ స్థానం మా క్రియలు. ఆ విధంగా మేము వరదలకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. యేసు వార్త చాటెదం రమ్ము సోదరా, యేసు తోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం.